Hi students, welcome to online classes of Unique Study Circle. మనము ఈ క్లాస్లో డాటా ఇంటర్ప్రిటేషన్లో ఒక భాగమైనటువంటి పై చార్ట్లో ఉన్నటువంటి కొన్ని మోడల్స్ డిస్కస్ చేద్దాం. పై చార్ట్లో పార్ట్ 1 గురించి మనం డిస్కస్ చేద్దాం. పై చార్ట్లో పార్ట్ 1 చూడండి. డాటా ఇంటర్ప్రిటేషన్ డిఐ అనేది ఎస్ఐకి 15 to 10 మార్క్స్ వరకు ఉంటుంది. 10 to 15 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ డాటా ఇంటర్ప్రిటేషన్. ఈ డాటా ఇంటర్ప్రిటేషన్లో ముఖ్యంగా పై చార్ట్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. పై చార్ట్, ఓకే, పై చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ బార్ గ్రాఫ్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు లైన్ గ్రాఫ్ ఉంటుంది. లైన్ గ్రాఫ్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యాబులేషన్ అనేది ఒకటి ఉంటుంది. ట్యాబులేషన్, ఓకే, రైట్. ఈ పై చార్ట్ అంటే టోటల్ ఇలా సర్కిల్స్లో ఉంటుంది. బార్ గ్రాఫ్ అనేది సో మీకు ఈ డయాగ్రామ్ చూస్తే ఈ టైప్లో కనిపిస్తుంది బార్ గ్రాఫ్ డయాగ్రామ్. లైన్ గ్రాఫ్ అనేది ఈ టైప్లో డయాగ్రామ్స్ ఉంటాయి మీకు. అండ్ ట్యాబులేషన్ అంటే ఒక టేబుల్ ఉంటుంది. సో టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎప్పుడైనా చూడండి ఈ టాపిక్ 10 మార్క్స్ అనేది అయితే ఎస్ఐకి మినిమం, కానిస్టేబుల్కి 5 మార్క్స్ అనేది మినిమం. కానీ 2012లో 15 మార్క్స్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా కూడా ఇది సిలబస్ ఉంటుంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈవెన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నుంచి వచ్చే జనరల్ స్టడీస్లో ఫస్ట్ 150 మార్క్స్లో 30 మార్క్స్ రీజనింగ్ పార్ట్లో కూడా ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక పార్ట్గా ఉన్నది. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో మనము పై చార్ట్ అనేది ఏ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి మనం అనేది ఈ క్లాస్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. పై చార్ట్లో మనం క్లాస్ డిస్కస్ చేసే ముందు బేసిక్గా మీకు ఒక విషయం తెలవాల్సిన విషయం ఏంటంటే, ఈ సర్కిల్ మొత్తంని, ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది, దీన్ని డిఫరెంట్ సెక్టార్లుగా డివైడ్ చేస్తాడు. ఇట్లా డివైడ్ చేసేసి ఈ గ్యాప్లని వాల్యూస్ తోటనే ఉంటుంది. వాల్యూస్ లేదా పర్సెంటేజ్ తోటనే ఉంటుంది, లేదా డిగ్రీస్ తోటనే ఉంటుంది, ఫ్రాక్షన్స్ తోటైనా ఉంటుంది. ఓకే, రైట్. చూడండి, వాల్యూస్ బేస్డ్ అని ఉంటాయి. వీటిలలో వాల్యూస్ అని ఇస్తాడు, లేదా వీటిలలో పర్సెంటేజ్ అని ఇస్తాడు, లేదా డిగ్రీస్ అని ఇస్తాడు, లేదా ఫ్రాక్షన్స్ అని ఇస్తాడు. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ టోటల్ వాల్యూ 1కి ఈక్వల్ ఉండాలి. డిగ్రీస్ టోటల్ వాల్యూ 360 డిగ్రీస్కి ఉండాలి. అంటే టోటల్ సర్కిల్లో మొత్తం కోణాల మొత్తం 360 డిగ్రీస్ కాబట్టి ఫ్రాక్షన్ అయితే టోటల్ 1కి ఈక్వల్ ఉండాలి. డిగ్రీస్ అయితే 360 డిగ్రీస్కి ఈక్వల్ ఉండాలి. పర్సెంటేజ్ అయితే 100%కి ఈక్వల్ ఉండాలి. ఓకే, వాల్యూస్ అనేది ఎలానైనా ఉండొచ్చు, రైటా? దీన్ని బేస్ చేసుకుని మనం మూవ్ అవుదాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఏం మెన్షన్ అయింది మనకు అందులో? ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద స్పెండింగ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆన్ వేరియస్ ఐటమ్స్ అండ్ ఇట్ సేవింగ్ ఇన్ డ్యూరింగ్ ఏ ఇయర్ అన్నాడు. అంటే ఇందులో ఏం చెప్తుండంటే ఎక్స్పెండిచర్ చెప్తున్నాడు. ఓకే, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద స్పెండింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆన్ వేరియస్ ఐటమ్స్ అండ్ ఇట్ సేవింగ్స్ డ్యూరింగ్ ఏ ఇయర్ అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఇందులో మనకు హౌసింగ్ మీద 30%, ఫుడ్ 20%, క్లాతింగ్ 7%, ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ 12%, ట్రాన్స్పోర్ట్ 20%, మిస్లీనియస్ 1% ఉంది. కానీ మనకి ఇక్కడ సేవింగ్ అనేది ఉందా? ఈ డయాగ్రామ్లో సేవింగ్ అనేది ఉందా? లేదు. అంటే టోటల్ 100% ఇన్కమ్ తీసుకున్నప్పుడు 100% ఇన్కమ్ తీసుకున్నప్పుడు మీకు ఇందులో ఎక్స్పెండిచర్ ఉంది, సేవింగ్ ఉంది. కాకపోతే డయాగ్రామ్ మొత్తం ఎక్స్పెండిచర్నే సూచిస్తుంది. సేవింగ్ అనేది మీకు ఇక్కడ చూడండి 30 + 20 50, 50 ప్లస్ ఇది 20, 70 + 20 90% ఎక్స్పెండిచర్ ఉంటే 10% ఏముంది? సేవింగ్ ఉంది. 10% ఏముంది అక్కడ? సేవింగ్ ఉంది. బట్ క్వశ్చన్లో మాత్రం ఇన్కమ్ మొత్తాన్ని మనం 100% అని తీసుకోవాలి. ఇన్కమ్ అనేది సేవింగ్ ప్లస్ ఎక్స్పెండిచర్కి ఈక్వల్. ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. చాలా చాలా సింపుల్గా చేద్దాం. చూడండి ఒకసారి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ₹75,000 దెన్ ద ఎక్స్పెండిచర్ ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ వాస్. అంటే టోటల్ ఇన్కమ్ ఏం చెప్తున్నాడు మనకు అంటే, టోటల్ ఇన్కమ్ ఆల్వేస్ 100%. టోటల్ ఇన్కమ్ ఏంటి? 100%. ఆ టోటల్ ఇన్కమ్ 100% 75,000 అయితే ఎక్స్పెండిచర్ ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అంటే పిల్లల చదువుపై ఎంత ఖర్చు చేస్తున్నాడు అంటుండు. నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, టోటల్ ఎప్పుడు కూడా టోటల్ సర్కిల్లో ఉన్న పర్సెంటేజ్ అతని ఇన్కమ్ మొత్తం 100% తీసుకోవాలి. 100% వాల్యూ 75,000 కదా. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏముంది ఇక్కడ? 12% ఉంది. సో 12% ఈక్వల్స్ టు హౌ మచ్? అంతే. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం,
100% వాల్యూ 75,000 అయితే 12% ఈక్వల్స్ టు హౌ మచ్? సో దీన్ని మనము ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ దీన్ని 100 మల్టిపుల్ అంటే ఇంటూ 750 చేస్తే వస్తుంది, ఇక్కడ కూడా ఇంటూ 750 చేస్తే వస్తుంది. లేదా ఇలా అయితే కొంచెం ఏమైనా ఇబ్బంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అయినప్పుడు ఈ 12 పైన తీసుకొని 100 ఇక్కడ తీసుకోండి, ఇంటూ 75000 తీసుకుంటే 2 zeros క్యాన్సల్. సో ఇక్కడ మనకు 75 ఇంటూ 12 అంటే ఏమొస్తుంది? 9000 వస్తుంది. 900 and 0 దట్ ఈస్ 9000. సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మీద అయ్యేటటువంటి ఖర్చు ఎంత అంటే 9000 రూపీస్. ఓకే, రైట్. నౌ సెకండ్ క్వశ్చన్. మొత్తం ఆదాయం 75,000 అయినప్పుడు హౌసింగ్ మరియు ట్రాన్స్పోర్ట్లపై జరిగే ఖర్చుల తేడా. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ 100% వాల్యూ 75,000 తీసేసుకోండి, డైరెక్ట్గా ఇలా సైడ్ తీసుకోండి. ఈ 100% వాల్యూ 75,000 తీసుకోండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఇక్కడ తీసుకోండి. ప్రతిసారి 100కి 75,000 అయితే ఇలా తీసుకునే బదులు 100% వాల్యూ ఏముంది? 75,000 ఉంది. ఈ 100% వాల్యూ 75,000 అయినప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు? హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్లపై జరిగే ఖర్చుల తేడా. హౌసింగ్ 30% ఉంది, ట్రాన్స్పోర్ట్ 20% ఉంది. తేడా ఎంత పర్సెంట్ ఉంది? 10% ఉంది. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హౌసింగ్ పై ఎక్స్పెండిచర్ 30%, ట్రాన్స్పోర్ట్ పై 20%. సో డిఫరెన్స్ ఈస్ 10%. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆ డిఫరెన్స్. సో ఇక్కడ 100% వాల్యూ 75,000 అయితే 10% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయితే 75,000 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 7,000 టోటల్ 75. సో 2 zeros క్యాన్సిల్. 750 ఇంటూ 10 అంటే 7,500. 7,500 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. చూడండి, 2 zeros క్యాన్సిల్ అయినాయి. 750 ఇంటూ 10 7,500. ఓకే, నౌ థర్డ్ క్వశ్చన్. ద ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ వాజ్ మోర్ దాన్ దట్ ఆన్ క్లాతింగ్ బై. అంటే ఫుడ్ పై అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో క్లాతింగ్ పై ఎక్స్పెండిచర్ కంటే ఎంత ఎక్కువ అన్నాడు. నేనేం చెప్తున్నాను ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు. 100% వాల్యూ 75,000. ఇంతవరకు ఐడియా ఉంది. 100% వాల్యూ ఏంటి? 75,000. ఓకే, అయితే ఇక్కడ ఫుడ్ పై ఫుడ్ అండ్ క్లాతింగ్ చూడండి. ఫుడ్ అండ్ క్లాతింగ్. ఓకే, ఫుడ్ 20%, క్లాతింగ్ 7% అంటే డిఫరెన్స్ ఎంత పర్సెంట్? 13%. అంటే ఇక్కడ క్లాతింగ్ పై 7% ఖర్చు అయితే ఫుడ్ పై ఎంత ఖర్చు అవుతుంది? 20%. ఎంత ఎక్కువ ఖర్చు అవుతుంది? 13% ఎక్స్ట్రా. డిఫరెన్స్ 30% ఉంది కాబట్టి 13% ఫైండ్ అవుట్ చేయాలి. 2 zeros క్యాన్సల్. 13 ఇంటూ 5 65 and 13 into 7 91. 9750. So 9750 is our required answer. That is first option. Okay, now ఇది వేరే క్వశ్చన్. అంటే 1, 2, 3 క్వశ్చన్స్ అనేది ఒక డయాగ్రామ్. ఓకే, ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ పై చార్ట్లో కానీ ఏదైనా డిఐలో మీకు ఎలా ఉంటుందంటే ఒక డయాగ్రామ్ బేస్డ్ 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. నేను ప్రతి క్వశ్చన్కి ఆ డయాగ్రామ్ రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీకు ఆ డయాగ్రాము విజిబిలిటీలో ఉంటేనే మీకు అది క్వశ్చన్ చేయగలరు. కాబట్టి ప్రతి క్వశ్చన్కు డయాగ్రామ్ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ 3 క్వశ్చన్స్ అనేది ఒక ప్యాటర్న్. ఇప్పుడు 4th క్వశ్చన్ కాంచి ఒక ప్యాటర్న్. ఈ క్వశ్చన్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో చూడండి. ద పై చార్ట్ ప్రొవైడెడ్ బిలో గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఏ విలేజ్ అండర్ వేరియస్ ఫుడ్ క్రాప్స్. స్టడీ ద పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ థర్డ్ ఫాలో. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లాస్ట్ టైం మనకు ఏపీలో అడగడం జరిగింది. ఓకే, సో ఇంకా దీనికన్నా ప్లెయిన్గా అడిగాడు. చూడండి 1 second. విచ్ కాంబినేషన్ ఆఫ్ 3 crops కంట్రిబ్యూట్స్ టు 50% ఆఫ్ ద టోటల్ ఏరియా అండర్ ద ఫుడ్ క్రాప్స్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, జనరల్గా ఇది డిగ్రీస్లో ఉంది. ఈ క్వశ్చన్ చూస్తే మనకు డిగ్రీస్లో ఉంది, అవునా? సో టోటల్ ఎన్ని డిగ్రీస్కి ఈక్వల్ ఉంటుంది? 360 degreesకి ఈక్వల్ ఉంటుంది సర్కిల్. అయితే 50% అంటే వీట్ 72 degrees ఏరియాలో ఉంది, బార్లీ 36 degrees ఏరియాలో ఉంది, జోవార్ 18 degreesలో ఉంది, బజ్రా 18 ఉంది, మెయిజ్ 45 ఉంది, అదర్స్ 99 ఉంది. అంటే ఏ క్రాపు ఎంత ఏరియాలో ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ నేనేమంటున్నాను, ఫస్ట్ టోటల్ సర్కిల్ 360 degrees ఉంది కదా, అందులో 50% అంటే ఏంటి? 360లో 50% అంటే 180 degreesే కదా, 180 degreesే కదా. ఏమంటున్నాడు? 50% ఆఫ్ ద టోటల్ ఏరియా అండర్ ద ఫుడ్ క్రాప్స్ అన్నాడు. ఏ 3 పంటలు చూస్తే 50% ఏరియాని కవర్ చేస్తున్నాయి అన్నాడు. టోటల్ ఏరియా 360 degrees,
అందులో 50% ఏరియా అంటే 180 డిగ్రీస్. ఈ 180 డిగ్రీస్ ఏరియాని కవర్ చేసేటటువంటి క్రాప్స్ ఏందో చూడాలి. వీట్, బార్లీ, జోవార్ అన్నాడు. వీట్, బార్లీ, జోవార్ ఈ 3 యాడ్ 50% అంటే 360లో 50% అంటే 180నే. మరి వీట్, బార్లీ, జోవార్ ఈ 3 యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవుతుందా? కాదు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. రైస్, వీట్, జోవార్ అన్నాడు. రైస్, వీట్, జోవార్ అన్నాడు. ఇవి కూడా కాదు. సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, రైస్, వీట్, బార్లీ అన్నాడు. రైస్ ఎంత ఉంది చెప్పండి? రైస్ 72 ఉంది, వీట్ 72 ఉంది, బార్లీ ఏముంది చెప్పండి? బార్లీ వచ్చేసి 36 ఉంది. అంటే ఒకటి 72 ఉంది, ఒకటి 72 ఉంది, ఒకటి 36 ఉంది, టోటల్ 180 ఉంది. ఓకే, అంటే థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 50% ఏరియాని కవర్ చేయడం అంటే టోటల్ ఏరియా 360 డిగ్రీస్ అయినప్పుడు 50% అంటే 180 డిగ్రీస్కి ఈక్వల్ ఉండాలి. ఏ 3 క్రాప్స్ని మనం యాడ్ చేస్తే వాల్యూస్ 180 డిగ్రీస్కి ఈక్వల్ ఉంటున్నాయి? రైస్, వీట్, బార్లీ. ఓకే, నౌ 5th క్వశ్చన్ చూడండి. ద టోటల్ ఏరియా అండర్ జోవర్ వాజ్ 1.5 మిలియన్ ఏకర్స్, దెన్ వాట్ వాజ్ ద ఏరియా అండర్ రైస్? ఇక్కడ జోవార్ పంట పండేది 1.5 మిలియన్ ఏకర్స్ అయితే మనము ఏ క్రాప్ గురించి అడుగుతున్నాడు? ద టోటల్ ఏరియా అండర్ జోవార్. జోవార్ అంటే ఏముంది చూడండి, 18 డిగ్రీస్. 18 డిగ్రీస్ వాల్యూ 1.5 అయితే ఇక్కడ ఇలా తీసుకోవాలి. 18కి 1.5 మిలియన్ ఎకర్స్ అయితే వాట్ వాజ్ ద ఏరియా అండర్ రైస్ అన్నాడు. రైస్ అంటే ఎన్ని డిగ్రీస్? 72 డిగ్రీస్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పైన ఉండాలి. 80 డిగ్రీస్ వాల్యూ గివెన్ వాల్యూ రైట్ తీసుకోవాలి. ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ న్యూమరేటర్లో తీసుకోవాలి. 18 × 1 18 × 4 15 × 4 60 6.0. 6.0 is nothing but 6 million acres. Okay, right. This is the next question. That is 6th question. Okay. If the population of wheat is 6 times that of the barley, then what is the ratio between yielding per acre of wheat and barley? ఇక్కడ బార్లీ ఉత్పత్తికి 6 రెట్లు వీటి ఉత్పత్తి ఉంది. ఉత్పత్తి ప్రొడక్షన్ ఎకరానికి పండించే పంట నిష్పత్తి ఎంత అన్నాడు. ఓకే, రైట్. ఈ ఫస్ట్ బార్లీ తీసుకుంటున్నాను. అడిగింది ఏం చెప్పండి? వీట్ ఉత్పత్తి ఉంటే వీట్, బార్లీ ఎకరానికి పండించే. రైట్. ఫస్ట్ వీట్, తర్వాత బార్లీ నిష్పత్తి అడిగాడు. వీట్కు బార్లీకి రేషియో అడిగాడు. ఇక్కడ బార్లీ ఉత్పత్తికి 6 రెట్లు వీటి ఉత్పత్తి ఉంది. ఉత్పత్తి ప్రొడక్షన్. ఓకే, అయితే ఎకరానికి పండించే పంట అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఉత్పత్తి బై వైశాల్యం చేస్తే, ఉత్పత్తి బై వైశాల్యం చేయాలి. వైశాల్యం అంటే ప్రొడక్షన్ బై ఏరియా. ఉత్పత్తి బై వైశాల్యం చేస్తే మనకి ఎకరానికి పండించే పంట నిష్పత్తి వస్తుంది. అసలు వచ్చిన మొత్తం పంట ఎంత, అది ఎన్ని ఎకరాలలో పండింది, పంట మొత్తం ఎంత, ఎన్ని ఎకరాలలో పండింది. ఓకే, సపోజ్ చూడండి, ఇప్పుడు ఒక 5 ఎకర్స్ ఉంది. 5 ఎకర్స్ ఉందనుకోండి ల్యాండ్. ఆ 5 ఎకర్స్లో 40 క్వింటాల్స్ రైస్ అయిందనుకోండి. 5 ఎకర్స్లో 40 క్వింటాల్స్ రైస్ అయిందంటే 40 క్వింటాల్ అనేది ఏంది? ప్రొడక్షన్. 5 ఎకర్స్ అనేది ఏంది? ఏరియా. 40 క్వింటాల్ బై 5 చేస్తే, 40/5 చేస్తే ఎకరానికి పండే పంట ఎంత అంటే 8 క్వింటాల్. అంటే 5 ఎకర్స్లో 40 క్వింటాల్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. అంటే 40 క్వింటాల్స్ అనేది ప్రొడక్షన్, 5 ఎకర్స్ అనేది ఏరియా. సో మనము ప్రొడక్షన్ బై ఏరియా తీసుకుంటే పర్ ఎకర్ ఎంత వస్తుంది? 5 ఎకర్స్కి ఇంత అయిందంటే 1 ఎకర్కి ఎంత అంటే బై 5 తీసుకోవాలి. సో అలానే ఇప్పుడు మనము పర్ ఎకర్ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? టోటల్ ప్రొడక్షన్ పైన తీసుకోవాలి, ఏరియా డినామినేటర్లో తీసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మీకంటే వీట్, బార్లీ. చూడండి, బార్లీ ఉత్పత్తికి 6 రెట్లు వీటి ఉత్పత్తి. అసలు బార్లీ ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది చెప్పండి? బార్లీ 36 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. వీట్ ఎంత ఫామ్ చేస్తుంది చెప్పండి? 72 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. బార్లీ 36 చేస్తే వీట్ 72 చేస్తుంది. బార్లీ 36 చేస్తే వీట్ 72 చేస్తుంది. ఓకే, అంటే ఇది ఏరియా. ఈ యాంగిల్స్ అనేది ఏం చెప్తుంది? ఏరియా. ఇది ఏరియా, ఇది ఏరియా, రైటా? కాకపోతే ఇక్కడ ఏం చెప్తుండే మనకు క్వశ్చన్లో? ప్రొడక్షన్ ఇచ్చాడు. ఫస్ట్ ఏరియా బై ప్రొడక్షన్ వేయాలా, ప్రొడక్షన్ బై ఏరియా వేయాలా అంటే మనం ప్రొడక్షన్ బై ఏరియా వేయాలి. ఫస్ట్ ప్రొడక్షన్ వేయాలి. బార్లీ 1 పార్ట్ ప్రొడక్షన్ ఉంటే వీటు 6 పార్ట్స్ ప్రొడక్షన్ ఉంటుంది.
బార్లీ ఉత్పత్తికి 6 రెట్లు వీట్ ఉత్పత్తి. సో బార్లీ 1 పార్ట్ తీసుకున్నా, వీట్ 6 పార్ట్స్ తీసుకున్నాను, రైట్. ఇప్పుడు బార్లీ పండే ఏరియా ఎంత చెప్పండి? బార్లీ 36 డిగ్రీస్, వీట్ ఏంటి చెప్పండి? 72 డిగ్రీస్. 36 into 1 36, 36 into 2. సో 2 into 1 2, 2 into 3. సో సింప్లీ అవర్ ఆన్సర్ ఈజ్ 3:1. ఈ క్వశ్చన్లో నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏమీ లేదు. బార్లీ ప్రొడక్షన్కి వీట్ 6 పార్ట్స్ ఉంది అన్నాడు, 6 టైమ్స్ అన్నాడు. అంటే బార్లీ 1 తీసుకుంటే వీట్ 6 తీసుకుంటావు. ఓకే, ఇది క్లియర్. అయితే ఏరియా వేయాలి కదా, ఏరియా అంటే యాంగిల్సే కదా, ఇదంతా ఏరియా. 36 డిగ్రీస్ యాంగిల్ బార్లీ ఉంటే ఇది 72 డిగ్రీస్ వీట్ ఉంది. అంటే ఇది 36 ఎకరాలు ఉందనుకో, ఇది ఒక 72 ఎకరాలు అనుకోవాలా. సో చెప్తున్నాను, ప్రొడక్షన్ బై ఏరియా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, బార్లీ కంటే వరి ఎకరానికి పండించే పంట 50% హెచ్చు అయితే వరి ఉత్పత్తిలో బార్లీ ఉత్పత్తి ఎంత శాతం? ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఏరియా అనకుండా బార్లీ కంటే వరి ఎకరానికి పండించే పంట 50% హెచ్చు. ఓకే, రైట్. ఇది బార్లీ తీసుకో, ఇది వీట్ తీసుకో. బార్లీ 100% అనుకుంటే వీట్ 150% అవుతుంది. ఎందుకంటే బార్లీతో కంపేర్ చేస్తే వీటేనా? వరి, రైస్. ప్రీవియస్ క్వశ్చన్ కూడా బార్లీ ఉత్పత్తి వీట్ అన్నాడు. సో ఈ క్వశ్చన్లో మాత్రం రైస్ అన్నాడు. చూడండి, రైస్ బార్లీ 100% ఉంటే రైస్ 150% ఉంటుంది. ఓకే, అంటే ప్రొడక్షన్ అలా ఉంది. కానీ మరి ఏరియా, ఇప్పుడు ఎకరానికి పండించే పంట అన్నప్పుడు బై ఏరియా వేయాలి, కానీ ఎకరానికి అనట్లేదు, టోటల్ ప్రొడక్షన్ చూసుకోవాలి. ఇక్కడ ఇది 100% దిగుబడి ఉంటే ఇది 150% దిగుబడి ఉంటుంది. కానీ బార్లీ అనేది మరి ఎంత ఏరియాలో? 36. మరి రైస్ అనేది ఎంత ఏరియాలో? 72. 36 into 1 36 into 2, 100 into 2 100 into 3. సో 2 క్యాన్సల్, 1:3 ఉంది. రేషియోతో వెళ్తున్నాను. అంటే బార్లీ ఒక పార్ట్ ఉంటే రైస్ 3 పార్ట్స్ ఉంది. అయితే ఏమన్నాడంటే వరి ఉత్పత్తిలో బార్లీ ఉత్పత్తి ఎంత శాతం అన్నాడు. ఇది వరి, రైస్ వరి ఉత్పత్తిలో దేంట్లో అడుగుతున్నాడో అది డినామినేటర్లో, దేన్ని అడుగుతున్నాడో అది న్యూమరేటర్లో. రైస్లో బార్లీ అన్నాడు, రైస్ డినామినేటర్లో తీసుకోవాలి, బార్లీ న్యూమరేటర్లో తీసుకోవాలి. పర్సెంట్ అంటే ఇంటూ 100, 100/3 అంటే 33 1/3%. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఇఫ్ ద టోటల్ ఏరియా గోస్ అప్ బై 5% and the area under wheat production goes up by 12%, then what will be the angle for wheat in the new pie chart? అంటే యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఒక పై చార్ట్ ఉంది, దీని సైజు ఇలా పెరిగింది, 5% పెరిగింది. అప్పుడు ఇవి ఉన్నాయి కూడా, సెక్టార్స్ ఉన్నాయి కదా, ఈ సెక్టార్ ఏరియాస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సపోజ్ ఇంతకుముందు ఇలా ఉండే, ఇప్పుడు ఈ సెక్టార్ ఏరియాస్ చూడండి, ఇవి ఇంక్రీజ్ అయినాయి, ఇవి పార్ట్ ఇంక్రీజ్ అయింది. అదే చెప్తున్నాడు ఇక్కడ, టోటల్ పై చార్ట్ 5% ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఏమైందో తెలుసా? టోటల్ పై చార్ట్ 5% ఇంక్రీజ్ అయితే వీట్ పై చార్ట్ ఏమో చూడు, ఇది ఉందా, ఇది 12% ఇంక్రీజ్ అయింది. అంటే టోటల్ 360 డిగ్రీస్ కదా, క్లియర్గా చూడండి. టోటల్ 360 డిగ్రీస్, వీటు 72 డిగ్రీస్. టోటల్ 360 డిగ్రీస్, వీటు 72 డిగ్రీస్. టోటల్ 360 డిగ్రీస్ అనేది 5% ఇంక్రీజ్ అయింది, అంటే 105/100. ఇది 12% ఇంక్రీజ్ అయింది, 112/100. టోటల్ వాల్యూ డినామినేటర్లో తీసుకున్నా, వీట్ వాల్యూని ఎక్కడ తీసుకున్నాను? న్యూమరేటర్లో తీసుకున్నాను. అయినా కొత్త పై చార్ట్లో వీటు చూచే కేంద్రీయ కోణం ఎంత? కేంద్రీయ కోణం మీన్స్ సెక్టార్ కోణం. కేంద్రీయ కోణం ఎంత అన్నాడు. కోణం ఎంత అంటే ఇంటూ 360 చేయాలి, పర్సెంటేజ్ ఎంత అంటే ఇంటూ 100 చేయాలి. కోణం ఎంత, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంటూ 360. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేసేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసే చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేసేటప్పుడు ఏమవుతుందో, ఈ 360 డిగ్రీస్ 360 డిగ్రీస్ ఏదైతుందో క్యాన్సిల్ అయిపోతుంది. ఇది డినామినేటర్ 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇంకా మిగిలినటువంటి వాల్యూ 72 ఉంది, 112 ఉంది, బై 105 ఉంది. 3 into 2 6, 3 into 4 12, 3 into 3 9, 3 into 5 15. సో తర్వాత మనకు ఇక్కడ 7తో కట్ చేద్దాం. 7 into 5 35, 7 into 1 7 into 6 42. సో ఇక్కడ దీన్ని 24 into 16 చేస్తున్నాను, 64 అవుతుంది. 16 into 2 32, 384/5 అవుతుంది. 384/5 అంటే మనకేమవుతుంది, 5 into 7 35,
3 ఉంటుంది 30, 5 into 6 30, 5 into 8 40, 76.8 degrees అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే రైట్. ఇది థర్డ్ క్వశ్చన్. ఇది వేరే క్వశ్చన్ చూడండి. అంటే మనం ఒక క్వశ్చన్లో ఏం చేసాం చెప్పండి, ఓన్లీ పర్సెంటేజ్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం డిస్కస్ చేసాం, ఓన్లీ డిగ్రీస్ బేస్డ్ డిస్కస్ చేసాం. మరి ఈ థర్డ్ క్వశ్చన్లో ఏం డిస్కస్ చేస్తున్నాం చూడండి, ఒకవైపు పర్సెంటేజ్ ఉంది, ఒకవైపు ఫ్రాక్షన్స్ ఉంది. ఓకే, ఇది ఒకప్పుడు ఎస్ఐ క్వశ్చన్ 2012 ఉంది. స్టడీ ద ఫాలోయింగ్ పై డయాగ్రామ్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఇట్. ఓకే, ఈ హ్యూమన్ బాడీ ఏదైతుందో మజిల్స్ 1/3 అంటున్నాడు, స్కిన్ 1/10 అంటున్నాడు, బోన్స్ 1/6 అంటున్నాడు, హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ ఇంకా మిగిలిన ఫ్రాక్షన్ ఉంటుంది. అంటే మజిల్స్, స్కిన్, బోన్ యాడ్ చేయగా ఈ మిగిలినటువంటి పార్టే హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ ఉంటుంది. ప్రోటీన్స్ బాడీలో 16% ఉంటే అదర్ డ్రై ఎలిమెంట్స్ 14% ఉంది, వాటర్ 70% ఉంది. అంటే టోటల్ పర్సెంటేజ్ 100కి ఈక్వల్ ఉండాలి, టోటల్ ఫ్రాక్షన్ 1కి ఈక్వల్ ఉండాలి, టోటల్ డిగ్రీస్ అయితే దేనికి ఈక్వల్ ఉండాలి, 360 degreesకి ఈక్వల్ ఉండాలి. రైటా? చాలా జాగ్రత్తగా వినాలి, కంపల్సరీ 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఈ ఒక్క ఏరియా నుంచి. రైట్, చూడండి. ఇన్ ద హ్యూమన్ బాడీ వాట్ పార్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ నైదర్ బోన్స్ నార్ స్కిన్ అన్నాడు. అంటే నైదర్ బోన్స్ నార్ స్కిన్ అంటే బోన్ కాకుండా, స్కిన్ కాకుండా ఉన్నటువంటి పార్ట్ ఏది? బోన్స్. నైదర్ బోన్ నార్ స్కిన్ అంటే ఎముకలు ఉండొద్దు, చర్మం ఉండొద్దు, ఈ రెండు భాగాలు. చూడండి, బోన్స్, స్కిన్, ఇగో ఈ రెండు, ఇవి తప్ప మిగిలిన ఏరియా అంటే ఇది చెప్పాలి. అందులో మజిల్స్ కూడా వస్తుంది, ఇదంతా చెప్పాలి. అంటే ఏ పార్ట్ అంటున్నాడు, వాట్ పార్ట్ అంటున్నాడు. వాట్ పార్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ నైదర్ బోన్స్ నార్ స్కిన్ అంటే బోన్స్, స్కిన్ కాకుండా ఉన్న మిగతా ఫ్రాక్షన్ ఏందో చెప్పమంటుండు. అప్పుడు నేనేం చేస్తున్నా, స్కిన్ ఏదైతుందో 1/10 తీసుకున్నాను, బోన్స్ ఏదైతుందో 1/6 తీసుకున్నాను, స్కిన్ని బోన్ని యాడ్ చేస్తున్నాను, ఇంకా రిమైనింగ్ ఫ్రాక్షన్ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. 10కి 6కి ఎల్సిఎం 30 తీసుకుంటాం, 30 into 3 అవుద్ది, 6 into 5 అవుద్ది, 8/30 అవుద్ది. ఇది రెండు స్కిన్, బోన్ కలిపితే 8/30. సో రిమైనింగ్ ఏముందంటే 22/30 ఉంది. 8/30 అనేది ఏంటిది, స్కిన్, బోను. కానీ క్వశ్చన్లు అడుగుతుండే ఏంటంటే ఆ 2 parts కాకుండా రిమైనింగ్ పార్ట్ అడుగుతున్నాడు. 8/30 వెళ్ళిపోతే ఇంకా రిమైనింగ్ ఏముందంటే 22/30 ఉంది. దీన్ని కట్ చేస్తే 11/15 అవుతుంది. 22/30 ఈజ్ నథింగ్ బట్ 11/15. సో మరి అలాంటి ఆప్షన్ ఏదైనా ఉందా మనకి ఇక్కడ? లేదు. నన్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, క్లియర్గా చూడాలి. స్కిన్, బోన్స్ తీసుకో, ఈ రెండు కాకుండా మిగిలిన పార్ట్ అడిగాడు, ఆ రెండు యాడ్ చేస్తే 8/30 అంటే 22/30 రిమైనింగే కదా. ఆ రిమైనింగ్ పార్టే మన ఆన్సర్. క్యాన్సిల్ చేస్తే 11/15 వస్తుంది. సో దెర్ ఈజ్ నో ఆప్షన్. నా 10th క్వశ్చన్, what is the ratio of the distribution of proteins in the muscles to that of the distribution of proteins in the bones? అంటే కండరాలలో అలాగే బోన్స్లలో మాంసకృతుల పంపిణీ అన్నాడు. అసలు కండరాలలో, బోన్స్లో, మజిల్స్లో, బోన్స్లో ప్రోటీన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటుండు. ఫస్ట్ కండరాలు అంటే మజిల్స్ 1/3 తీసుకో, 1/3 తీసుకో. బోన్స్ అంటే ఏంటి చెప్పు, 1/6 తీసుకో. మజిల్స్ అనేది 1/3 పార్టు, బోన్స్ అనేది 1/6 పార్టు. అందులో ప్రోటీన్ల డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రోటీన్స్ ఎంత పర్సెంట్ ఉంది, 16%. ఇందులో 16% తీసుకోవాలి, ఇందులో కూడా 16% తీసుకోవాలి. అది తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కామన్ ఏరియా కాబట్టి కట్ అయిపోతుంది. 1/3:1/6ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమైందో తెలుసా, 6:3 అవుతుంది. 6 ఇక్కడ వస్తుంది, 3 ఇక్కడ వస్తుంది. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2:1 వస్తుంది. 2:1, 3 into 2, 3 into 1. సో ఆన్సర్ ఏమవుతుందంటే 2:1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సింపుల్, ఏం లేదు అక్కడ. మజిల్స్ 1/3 ఉంది, బోన్స్ 1/6 ఉంది, అందులో ప్రోటీన్సే, ఇందులో ప్రోటీన్సే కాబట్టి ఈ ఫ్రాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రోటీన్ క్యాన్సిల్ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 50 kg బరువు ఉన్న వ్యక్తిలో నీటి పరిమాణం ఎంత? వాట్ విల్ బి ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద బాడీ ఆఫ్ ఏ పర్సన్ వెయింగ్ 50 kg? 50 kg బరువులోని పర్సన్ ఉన్నాడు కదా, వాళ్ళలో వాటర్ ఎంత ఉంటుంది అంటుండు.
అసలు వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది చెప్పు క్వశ్చన్లో 70% ఉంది. మరి 50 kgsలో 70% ఏందో ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది కదా. 50లో 70% దట్ ఈస్ 35 kg. సో 35 kg is our required answer. That is second option, right? Now చూడండి 12th question. What percent of the total weight of human body is equivalent to the weight of the proteins in skin in human body అన్నాడు. మానవ శరీరం మొత్తం బరువులో మానవ శరీరంలోని చర్మంలోని ప్రోటీన్ బరువు ఎంత శాతము? ఇది క్వశ్చన్. మానవ శరీరం మొత్తం బరువు ఎంత పర్సెంట్ అనుకుంటున్నా? 100% అని తీసుకుంటున్నా. ఓకే, చర్మం అంటే ఎంత? 1/10. అయితే క్వశ్చన్లో మొత్తం హ్యూమన్ బాడీలో స్కిన్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయట్లే, అడగలేదు. టోటల్ 100%లో స్కిన్ ఎంత పార్ట్ ఉంది? 1/10 ఉంది. కానీ క్వశ్చన్లో టోటల్ హ్యూమన్ బాడీలో స్కిన్ ఉంది కదా, స్కిన్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమనకుండా స్కిన్లో ప్రోటీన్స్ అంటున్నాడు. ఇది కూడా 16%. అంటే టోటల్ 100% ఉంది, ప్రోటీన్స్ 16% ఉంది. ప్రోటీన్స్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమనేది ఎందులో? స్కిన్లో. కాబట్టి స్కిన్ ఫ్రాక్షన్ తీసుకున్నాను. మళ్ళీ ఫైనల్గా ఎంత శాతము అంటున్నాడు కాబట్టి మళ్ళీ 100 తీసుకున్నాను. రైటా? సో సింపుల్గా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ మీరు ఒక మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది 100 తీసుకొని ఇది 16/100 తీసుకున్నారు అనుకోండి, మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆన్సర్ పర్సెంటేజ్ వెళ్ళిపోద్ది, 100కి 100 వెళ్ళిపోద్ది. ఇక్కడ 16/10 అంటే సింప్లీ అవర్ ఆన్సర్ ఈజ్ 1.6% అవుతుంది. సో 1.6% ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. కొంతమంది బ్లైండ్గా ఏం చేస్తారంటే ఇది 100 అని తీసుకొని 16% అంటే 16/100 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది క్యాన్సిల్ అయిపోయి మీకు 0.016 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆన్సర్ మాత్రం 1.6% ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో ప్రోటీన్స్ ఇతర పొడి మూలకాల వితరణ నిరూపణకు అనుకూలంగా వృత్తంలో కేంద్రీయ కోణం ఎంత? ప్రోటీన్స్ ఇతర పొడి మూలకాలు, ప్రోటీన్స్ 16%, ఇతర పొడి మూలకాలు 14% ఉన్నాయి. దాని యాంగిల్ ఎంత అంటుండు? టు షో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అదర్ డ్రై ఎలిమెంట్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ షుడ్ సబ్స్టెండెడ్ ఎట్ ద సెంటర్ అండ్ యాంగిల్ ఆఫ్ అన్నాడు. అన్నప్పుడు ఏంటంటే ఇగో ఇక్కడ ఈ ప్రోటీన్స్ డ్రై ఎలిమెంట్స్ కలిపి ఇక్కడ ఎంత యాంగిల్ ఫామ్ చేస్తాయి అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. టోటల్ యాంగిల్ 360 degrees యాంగిల్ ఎంత పర్సెంట్కి ఈక్వల్? 100%కి ఈక్వల్. మరి 100% వాల్యూ 360 degrees అయినప్పుడు మనము ఫైండ్ అవుట్ చేస్తుంది 16 + 14 30% వాల్యూ ఎన్ని డిగ్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ 100% వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees నా. సో 100% వాల్యూ 360 degrees అయినప్పుడు మరి 30% వాల్యూ ఏంటి? సో 2 zeros క్యాన్సల్. 36 × 3 108 degrees. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. రైట్? నౌ 14th క్వశ్చన్. 14 to 15 ఇది వేరే క్వశ్చన్. ఓకే, ఇది వేరే క్వశ్చన్. 14 to 18 క్వశ్చన్స్. ఇంతకుముందు క్వశ్చన్లో 2 డయాగ్రామ్స్ 2 పై చార్ట్స్ ఉన్నాయి. ఒకటి పర్సెంటేజ్ బేస్డ్ ఉంది, ఇంకొకటి ఎలా ఉంది చెప్పండి? ఫ్రాక్షన్ బేస్డ్ ఉంది. కానీ ఇవి 2 కూడా పర్సెంటేజ్ బేస్డే ఉన్నాయి. చూడండి, ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్స్ ఇన్ 7 different ఇన్స్టిట్యూషన్స్ ఇన్ MNPQRSNT ఇన్ ఏ టౌన్. ఓకే, ఇక్కడ చూడండి, MNPQRST అనేటటువంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక టౌన్లో. అయితే ఆ ఇన్స్టిట్యూషన్లో గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు? 27,300 గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్ ఉన్నారు. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంతమంది ఉన్నారు? 24,700 ఉన్నారు. అంటే ఈ పై చార్ట్ టోటల్ అనేది గ్రాడ్యుయేట్ లెవెల్ని చూపిస్తుంది. ఈ అన్ని టోటల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు 100% ఉంటారు. దట్ 100% వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 27,300. ఈ పై చార్ట్ 100%కి ఈక్వల్ ఉంటుంది. ఈ 100% అనేది 24,700కి ఈక్వల్ ఉంటుంది. ఈ టోటల్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఈ టోటల్ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంతెంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అది మనకు పర్సెంటేజ్ వైజ్ ఇచ్చాడు డాటా. రైట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. హౌ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ M&S ఆర్ స్టడింగ్ ఎట్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఎప్పుడైనా 2 డయాగ్రామ్స్ని ఎప్పుడు తీసుకోవాలంటే గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నప్పుడే. కానీ ఈ క్వశ్చన్లో
ఎమ్ మరియు ఎస్లో కలిపి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది అన్నాడు. ఎమ్ అండ్ ఎస్ అన్నాడు. చూడండి, ఎమ్ అండ్ ఎస్ అన్నప్పుడు ఎమ్ 8%, 21% ఎస్ ఉన్నారు. అంటే నీకు తెలుసు టోటల్ 100% వాల్యూ ఎంతకి ఈక్వల్? 24700. గ్రాడ్యుయేట్ లెవెలా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెలా అడిగింది? గ్రాడ్యుయేట్ లెవెల్. గ్రాడ్యుయేట్ లెవెల్ అన్నప్పుడు మనం ఇక్కడ చూడాలి. ఎమ్ అండ్ ఎస్ ఇది కాదు, ఇది సెకండ్ది పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఎమ్ అండ్ ఎస్ అన్నప్పుడు ఇక చూడండి, ఇక్కడ 14% ఎస్లో ఉన్నారు, 17% ఎమ్లో ఉన్నారు. నీకు తెలుసు టోటల్ 100% గ్రాడ్యుయేట్ లెవెల్ ఈజ్ ఈక్వల్స్ టు 27300. మరి ఎమ్ అండ్ ఎస్ అన్నప్పుడు 17 + 14 దట్ గివ్స్ 31%. ఓకే, 2 zeros క్యాన్సల్. ఇప్పుడు మనము 273 × 31 చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1 × 3 చేస్తే ఏమొస్తుంది చెప్పు? లాస్ట్కి 3 వస్తుంది. లాస్ట్కి 3 వచ్చే ఆప్షన్ ఇది ఒకటే ఉంది కదా, సెకండ్ ఆప్షన్. లాస్ట్కు 3 ఉన్నటువంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం ఇది తీసుకోవచ్చు సింపుల్గా. మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయడం టైం వేస్ట్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. 3 × 1 3 అవుతుంది రిజల్ట్. సో ఎండింగ్లో 3 వచ్చేటటువంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం అది తీసుకుంటాం. ఒకవేళ ఇన్ కేసు 4 ఆప్షన్స్లో కూడా 3 3 3 ఉందనుకో, అప్పుడు కంపల్సరీ 2 వాల్యూస్ని ఏం చేయాలి? మనం మల్టిప్లై చేయాలి. అలా లేదు కాబట్టి డైరెక్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ మరియు పిలో కలిపి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థుల సంఖ్య. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇక్కడ కూడా మనము గ్రాడ్యుయేట్ లెవెల్తో పని లేదు. ఎన్ అండ్ పి అన్నాడు. ఎన్ అండ్ పి అంటే ఇక్కడ చూడండి, ఈ రెండే యాడ్ చేయాలి. ఎన్ 15% ఉన్నారు, పి 12% ఉన్నారు. టోటల్ 100% పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్ ఆర్ 24,700. మరి ఎన్ అండ్ పి అంటే 15 + 12 దట్ ఈస్ 27%. రైట్, 2 zeros గెటింగ్ క్యాన్సల్. ఇక్కడ కూడా 2 వాల్యూస్ మల్టిప్లై చేయాలి. మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్స్ డిఫరెంట్గానే ఉన్నాయి కాబట్టి 7 × 7 49. అలా లాస్ట్కి వచ్చేది ఏంటి? 9. 7 × 7 లాస్ట్ డిజిట్స్ మల్టిప్లై చేస్తారు. 7 × 7 49. లాస్ట్ డిజిట్ 9 వచ్చేటటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇన్ కేసు లాస్ట్కి 9 అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయనుకో, అయినా మళ్ళీ మల్టిప్లై చేయాలి. సింగిల్ ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ని తీసేసుకోవాలి. రైటా? నౌ 16th క్వశ్చన్, ఆర్ నుండి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థుల మొత్తం సంఖ్య ఎంత అన్నాడు. ఆర్ నుండి గ్రాడ్యుయేట్ తీసుకోవాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా తీసుకోవాలి. సో ఫస్ట్ ఆర్ నుండి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థుల మొత్తం సంఖ్య ఏందో చూసే ముందు ఫస్ట్ గ్రాడ్యుయేట్ చూద్దాం. 100% వాల్యూ ఆర్ 27300. ఆర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఏంటి చెప్పండి? 18%. 2 zeros క్యాన్సల్. ఓకే, రైట్. మళ్ళీ సేమ్ 100% వాల్యూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏమని చెప్పు? 24700. 24700. ఆర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏమని చెప్పు? 14%. 2 zeros క్యాన్సల్. ఓకే, మనం ఏం చేద్దామంటే లాస్ట్ డిజిట్స్ తోటి మూవ్ అయ్యి చూద్దాం. ఎలా చూద్దామంటే ఇక్కడ 3 ఉంది, 8 ఉంది. 8 × 3 24. 24లో మనం సెలెక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటి? 4. ఇక్కడ లాస్ట్కి 4 ఉంది, 7. 4 × 7 28. లాస్ట్ సెలెక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటి? 8. మరి 4 + 8 చేస్తే 4 + 8 చేస్తే 12. మనం లాస్ట్కి సెలెక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటి? 2. 8 × 3 24. లాస్ట్ నెంబర్ అబ్జర్వ్ చేయాలి. 4 × 7 28. లాస్ట్ నెంబర్ 8. మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చూడాలి. 4 + 8 12. మళ్ళీ లాస్ట్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే 2. సో లాస్ట్కు 2 ఉన్నటువంటి ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఆల్సో ఫోర్త్ ఆప్షన్. 438372. ఓకే, సో డాటా ఇంటర్ప్రిటేషన్లో మ్యాక్సిమం ఇట్లా టైం సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు బయాలజీ. ఒక సబ్జెక్ట్కి ఈక్వల్ 15 మార్క్స్ వెయిటేజ్. ఓకే, సో అది మైండ్లో ఉండాలి. మీకు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ 15 మార్క్స్కి వస్తే ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ కూడా 10 to 15 మార్క్స్ వస్తుంది. ఈ ఒక్క ఏరియాని ఫోకస్ చేస్తేనే మీకు 25 to 30 మార్క్స్ కవర్ అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఎందుకులే అనుకుంటారు కొంతమంది. కొన్ని టాపిక్స్ ఒక 5 to 6 టాపిక్స్ ఉంటాయి ఎస్ఐ సిలబస్లో. అవి వదిలేసి నువ్వు 10 years ప్రిపేర్ అయినా కూడా నీకు స్కోర్ రావడం కష్టం. అది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఏ టాపిక్స్ లీవ్ చేయాలో అవి చేయొచ్చు, కానీ కొన్ని టాపిక్స్ లీవ్ చేయని ఉంటాయి, అవి కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. సో అలాంటి వాటిలో ఇదొకటి. ఎస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థుల నిష్పత్తి ఎంత అన్నాడు. నిష్పత్తి
ఎస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థుల నిష్పత్తి కావాలి. ఎస్ ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నాడు కదా, 100% వాల్యూ ఎస్ నుండి 100% పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకోవాలి. 24700 ఎస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ మీన్స్ దట్ ఈస్ 21%. అగైన్ 100% ఈక్వల్స్ టు ఎస్ నుండి మళ్ళీ గ్రాడ్యుయేట్ తీసుకోవాలి. గ్రాడ్యుయేట్ 14%. ఇక్కడ ఎస్ టోటల్ ఏముంది చెప్పండి, 27300 రైటా. సో ఇక్కడ క్లియర్గా ఈ 2 zeros కి 2 zeros, ఈ 2 zeros కి 2 zeros పోయినాయి. ఇప్పుడు మనం దాన్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసి మనం ఫైనల్ రేషియో చెప్పాలి. ఓకే రైట్. 7 into 2 7 into 3 రైటా. నెక్స్ట్ వచ్చేసి 3తో కట్ చేస్తున్నాను. 3 into 1 3, 3 into 9 3 into 1 91 ఉంది, 2 ఉంది, 247 ఉంది. సో 13తో 13 into 7 91, 13 into 1 13 11 ఉంటుంది. సో 117, 13 into 9 117. సో 19:2 into 7 14. సో 19:14 అనే ఆప్షన్ ఉంటుంది. సో చూడండి ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది రైటా. రైట్. నిష్పత్తి పోల్చమన్నాడు, విద్యార్థుల నిష్పత్తి అడుగుతాడు, పోల్చమని కూడా అంటాడు. పోల్చమన్నా నిష్పత్తి అన్నా ఒకటే మన ఆన్సర్ రైట్. 18th క్వశ్చన్ చూద్దాం రైటా. ఎస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్, క్యూ నుండి గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థుల సంఖ్య మధ్య నిష్పత్తి. సేమ్ ఇలాంటి క్వశ్చనే, కాకపోతే ప్రీవియస్ క్వశ్చన్లో మీకు ఒకటే ఇన్స్టిట్యూషన్ ఇచ్చాడు, ఇప్పుడు 2 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాడు. ఎస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నాడు. 100% ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నాడు కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకోవాలి. 24700 ఎస్ దట్ ఈస్ 21 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 100% వాల్యూ, 100% వాల్యూ ఈక్వల్స్ టు 27300. గ్రాడ్యుయేట్ ఎవరు, క్యూ అంటే 13%. 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. అగైన్ మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనకేమొస్తుంది, దీంతో 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 into 7 21, 3 into 9 3 into 1 ఓకే రైట్. మళ్ళీ 13 into 1 13, 13 into 9 ఓకే 19 ఉంది ఇక్కడ. మళ్ళీ 7తో కట్ చేసిన 7 into 1 7, 7 into 3 21. సో 19:13 is our required answer. That is also fourth option. 19:13 fourth option is our answer right. ఇది వేరే క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ మీరు ఒకటి మనం ఓన్లీ పర్సెంటేజ్తో పోయాము, ఓన్లీ డిగ్రీస్తో పోయాము, పర్సెంటేజ్ కమ్ ఫ్రాక్షన్ వెళ్ళాం, పర్సెంటేజ్ కమ్ పర్సెంటేజ్ వెళ్ళాం, నెక్స్ట్ పర్సెంటేజ్ కమ్ రేషియో ఇచ్చాం. చూడండి స్టేట్ రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గోవా, కర్ణాటక, గుజరాత్లో మేల్ పాపులేషన్ ఫిమేల్ పాపులేషన్ ఎలా ఉందో రేషియో ఉంది. మళ్ళీ టోటల్ పాపులేషన్ అనేది పై చార్ట్లో ఉంది. ఈ టోటల్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 6 స్టేట్స్ ఉన్నాయి. ఈ 6 స్టేట్స్ యొక్క టోటల్ పాపులేషన్ 150 lakhs అనేది కూడా మెన్షన్ అయింది. అంటే ఈ క్వశ్చన్లో ఏం చెప్తుందో మనం అబ్జర్వ్ చేయాలి. ఈ క్వశ్చన్లో మనకు ఏముంది డాటా క్లియర్గా చూడండి. ఈ క్వశ్చన్లో ఈ పై చార్ట్ ఏం చెప్తుందంటే 6 స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ 6 స్టేట్స్లో మొత్తం 150 lakh స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 150 lakh స్టూడెంట్స్ అనేది ఏ స్టేట్లో ఎంత ఉన్నారో పర్సెంటేజ్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేశాడు. మరి రాజస్థాన్లో 18%, 150 lakhsలో 18% ఏదో ఫైండ్ అవుట్ చేస్తే రాజస్థాన్ టోటల్ పాపులేషన్ వస్తుంది. మరి ఆ టోటల్ పాపులేషన్ మళ్ళీ మేల్ ఫిమేల్గా మనం డివైడ్ చేస్తే మేల్ 1 part ఉంటే ఫిమేల్ ఎంత పార్ట్ ఉన్నారు, 7 part ఉన్నారు. అలా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గుజరాత్ మరియు రాజస్థాన్లలో కలిపి మొత్తం ఎంతమంది స్త్రీలు కలరు? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ గుజరాత్ అండ్ రాజస్థాన్ అన్నాడు. అసలు ఫస్ట్ గుజరాత్లో టోటల్ పాపులేషన్ ఎంత, రాజస్థాన్లో టోటల్ పాపులేషన్ ఎంతో చూసి అందులో ఫిమేల్ ఎంత, ఇందులో ఫిమేల్ ఎంత చూస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. చూద్దాం. ఫస్ట్ టోటల్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, రాజస్థాన్ మరియు గుజరాత్ మరియు రాజస్థాన్. ఓకే ఫస్ట్ గుజరాత్ చూద్దాం. టోటల్ 100% వాల్యూ 150 lakhs కదా, టోటల్ 100% వాల్యూ 150 lakhs. తో గుజరాత్ అంటే ఏమవుతుందంటే 17% అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుందో తెలుసా, గుజరాత్ యొక్క టోటల్ పాపులేషన్ వస్తుంది. కానీ గుజరాత్ టోటల్ పాపులేషన్తో యూజ్ లేదు. అక్కడ గుజరాత్లోని స్త్రీలు కావాలి మనకు, ఫిమేల్ పాపులేషన్ కావాలి. మరి గుజరాత్ రేషియో చూడు, మేల్ 9 ఉంటే ఫిమేల్ 6 ఉన్నారు. అంటే నీకు ఇప్పుడు ఫిమేల్ కావాలా మేల్ కావాలా? ఫిమేల్ 6 parts. టోటల్ ఎన్ని పార్ట్స్? 15 parts. టోటల్ 15 partsలో 6 parts ఎవరు ఉన్నారు?
9 పార్ట్స్ మేలు 6 పార్ట్స్ ఫిమేల్ అంటే టోటల్ 15 పార్ట్స్లో 6 పార్ట్స్ ఎవరు చెప్తున్నారు మనకు? గుజరాత్లోని ఫిమేల్. సో గుజరాత్లోని ఫిమేల్ అంటే గుజరాత్ టోటల్ పాపులేషన్ని 100%కు 150, టోటల్ ఆల్ 6 కంట్రీస్ 6 స్టేట్స్ 100%కు 150 తీసుకొని గుజరాత్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 17% తీసుకుంటే ఈ ఏరియా గుజరాత్లోని టోటల్ పాపులేషన్ చెప్తుంది ఇంతవరకు. ఈ 6/15 చేస్తే మేల్ ఫిమేల్ 15 పార్ట్స్లో ఫిమేల్ 6 పార్ట్స్. ఓకే రైట్. మళ్ళీ టోటల్ 100 పార్ట్స్ వాల్యూ 150 lakh అయితే రైటా? రైట్. మనకేముంది చెప్పండి ఇంకా? రాజస్థాన్ అంటే ఎంత పర్సెంట్ చెప్పండి? రాజస్థాన్ 18%. ఓకే, రాజస్థాన్ 18%. మరి అందులో రాజస్థాన్లో కూడా ఫిమేల్ కావాలి కదా. రాజస్థాన్లో ఫిమేల్ ఎంత ఉన్నారు? మేల్ 1 పార్ట్ ఉంటే ఫిమేల్ 7 పార్ట్స్ ఉన్నారు. అంటే టోటల్ 8 పార్ట్స్లో 7 పార్ట్స్ ఫిమేలే ఉన్నారు. రైటా? సో మనము సింపుల్గా దీన్ని మనము క్యాలిక్యులేషన్ చేయొచ్చు, ఇలా క్యాన్సిల్ చేయొచ్చు. ఇందులో కామన్ ఉన్నటువంటి 150/100 150/100 మనము సో సైడ్ కూడా చేయొచ్చు, లేదంటే క్యాన్సిల్ కూడా చేయొచ్చు, ఎలా అయినా నో ప్రాబ్లం. 50 × 3 50 × 2. ఓకే, 3 × 5, మళ్ళీ 50 × 2 50 × 3 రైటా? 2 × 9 రైట్. 2 × 9 50 × 2 50 రైట్. చూడండి 17 × 6 17 × 6 అన్నప్పుడు ఏమవుతుంది? 102 అవుతుంది. 102/10 ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. 2 × 3 6 అవుతుంది. 17 × 3 51 అవుతుంది. 51/5 అవుతుంది. 51/5 అవుతున్నప్పుడు 51/5 తర్వాత వచ్చేసి 9 × 3 27 27 × 7 7 × 7 49. సో 189/8 అవుతుంది. 189/8. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది? 51/5 అంటే 10.2 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 8 × 2 16 అవుతుంది. 2 ఉంటుంది 29 అవుతుంది. 8 × 3 24 అవుతుంది. మళ్ళీ 5 ఉంటుంది. 8 × 8 అవుతుంది. రఫ్గా వదిలేస్తున్నాను. 23 + 10 అంటే 33 చేంజ్ వస్తుంది. సో 33 చేంజ్ వచ్చేటటువంటి ఆప్షన్ మనకేముందో ఇక్కడ చూడండి. 33 చేంజ్ వచ్చేటటువంటి ఆప్షను సో సెకండ్ ఆప్షన్ ఉంది 338250. సో 338250 అవుతుంది ఆన్సర్. రైటా? చూడండి 28th క్వశ్చన్. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ పాపులేషన్స్ ఆఫ్ గోవా అండ్ మహారాష్ట్ర అన్నాడు. ఇలా మేల్ తోటి ఫీమేల్ తోటి ఏమి సంబంధం లేదు. గోవా పాపులేషన్కి మహారాష్ట్ర పాపులేషన్కి మధ్య నిష్పత్తి అడిగిండు. డైరెక్ట్ గోవా పాపులేషన్ ఏముంది చెప్పు? 8% ఉంది. మహారాష్ట్ర పాపులేషన్ ఎంత పర్సెంట్ ఉంది? 16% ఉంది. 8 × 1 8 × 2 సింప్లీ 1:2 ఆన్సర్. ఏమీ లేదు అక్కడ, సింపుల్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహారాష్ట్ర జనాభా కంటే రాజస్థాన్ జనాభా ఎంత శాతం ఎక్కువ? మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు 30% ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ 40% ఉంది, 50% ఉంది. ఈ టోటల్ టాపిక్ మొత్తం పర్సెంటేజ్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుంటుంది. నేను పర్సెంటేజ్ చాప్టర్లో 12 వీడియోస్ పెట్టాను. అందులో ఫస్ట్ వీడియోలో మీకు పర్సెంటేజ్ మొత్తం ఇంట్రడక్షన్ ఉంటుంది. ఈ చాప్టర్ చేసే ముందు ఒక్కసారి మీరు పర్సెంటేజ్ ఇంట్రడక్షన్ క్లాస్ వింటే బెటర్. ఇప్పుడు చూడండి 40%తో కంపేర్ చేస్తే 50% ఎంత పర్సెంట్ మోర్ అంటే 10%. కానీ ఈ 10%ను మనం దేని మీద అబ్జర్వ్ చేయాలి? 40% మీద అబ్జర్వ్ చేయాలి. ఇంటూ పర్సెంట్ అంటే ఆన్సర్ 25% అవుతుంది. 40తో కంపేర్ చేస్తే 50 ఎంత పర్సెంట్ మోర్ ఉందంటే 10 మోర్ ఉంది. దేంతో కంపేర్ చేస్తే మోర్? 40తో. మళ్ళీ పర్సెంటేజ్ చెప్పాలంటే ఇంటూ 100 చేయాలి. అలానే ఇక్కడ మనకు సింపుల్గా చూడండి క్వశ్చను ఏమన్నాడు? మహారాష్ట్ర జనాభా కంటే రాజస్థాన్ జనాభా ఎంత శాతం ఎక్కువ అన్నాడు. మహారాష్ట్ర ఎంత ఉంది చెప్పండి? మహారాష్ట్ర పర్సెంటేజ్ ఎంత ఉంది? 16% ఉంది. రాజస్థాన్ జనాభా ఎంత ఉంది చెప్పండి? రాజస్థాన్ 18% ఉంది. అవునా? ఇప్పుడు జనరల్గా మీరు 2% అని చెప్పొద్దు. 16%తో కంపేర్ చేస్తే 18 2% మోర్ ఉంది. 2 మోర్ ఉంది, బట్ దేంతో కంపేర్ చేస్తే మోర్ ఉంది? 16తో. ఇంటూ 100. సో 4 × 2 4 × 4 4 × 25. సో 2 × 2 4 25/2 అంటే 12.5% అవుతుంది ఆన్సర్. 12.5% అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. రైటా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద కర్ణాటక అండ్ గోవా
అసలు కర్ణాటకలో గోవా అనే దాంట్లో మేల్ ఎంతమందిలో కనుక్కోవాలి. యావరేజ్ అన్నాడు కాబట్టి 2 స్టేట్స్ కాబట్టి బై 2 తీసుకోవాలి. యావరేజ్ మీన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కర్ణాటక మరియు గోవాలో కలిపి సగటు పురుషుల సంఖ్య ఎంత అన్నాడు. రైట్, కర్ణాటకలో గోవాలో ఫస్ట్ కర్ణాటక 100% వాల్యూ 150 lakhs కదా, 100% వాల్యూ 150 lakh. బట్ వాట్ అబౌట్ కర్ణాటక పురుషుల సంఖ్య అన్నాడు, మేల్ కావాలి. 7 + 8 15, టోటల్ 15 పార్ట్స్లో మనము ఫస్ట్ 100% వాల్యూ 150 అయినప్పుడు కర్ణాటక పర్సెంట్ ఏముంది 19% చూడాలి. అందులో మేల్ అంటే 7 మేల్ ఉన్నారు, 8 ఫీమేల్ ఉన్నారు. టోటల్ 15 పార్ట్స్లో మేల్ ఎంత అంటే 7. అలానే మళ్ళీ కర్ణాటక తర్వాత గోవా చూడాలి. 100% వాల్యూ 150 lakh కదా, ఆ 150 lakhలో గోవా పర్సెంటేజ్ 8% ఉంది. మళ్ళీ అందులో మేల్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ అబౌట్ గోవా 7:8, 7:8 గోవానా. రైట్, గోవా 5:7, థర్డ్ వన్ 5:7. సో మేల్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ 12 పార్ట్స్లో 5 పార్ట్స్ మేల్ ఉన్నారు. 5:7, 5 పార్ట్స్ 7 పార్ట్స్ టోటల్ 12, అందులో మేల్ 5 పార్ట్స్. రైట్, ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే మనకేమొస్తుందో చూద్దాం ఒకసారి. రైటా, ఇది 10లో వెళ్ళిపోతుంది, ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకే రైట్, ఇక్కడ 50 × 2 అవుద్ది, 50 × 3 అవుద్ది, 8 × 3 24కి 24 క్యాన్సిల్ అవుద్ది. రైటా, ఇది 70 63 133 అవుద్ది, బై 10 ఉంది అంటే 13.3 అవుద్ది. అక్కడ వచ్చేసి ఓన్లీ మనకేముందిగా ఓన్లీ 5 ఉంది. సో 13.3 + 5 అన్నప్పుడు ఏమవుతుంది 18.3 అవుతుంది. 18.3 అనేది ల్యాక్స్లో ఉంది కాబట్టి 18.3 × lakhs అంటే మనం 1 lakhతో మల్టిప్లై చేస్తే 183,000,000. ఇది టోటల్ మేల్ పాపులేషన్ ఆఫ్ కర్ణాటక అండ్ గోవా. కానీ అడిగింది యావరేజ్ కదా, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ 183,000,000 అనేది టోటల్ పాపులేషను, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది యావరేజ్. యావరేజ్ అంటే బై ఏం చేయాలి 2 చేయాలి. ఎందుకు 2 చేయాలంటే 2 స్టేట్స్ కాబట్టి. సో 2 × 9 18, 2 × 1 2, 2 × 5 915,000. 915,000 అనేది మన ఆన్సర్ అవుతుంది. అది థర్డ్ ఆప్షన్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 23rd క్వశ్చన్. మహారాష్ట్ర జనాభా కంటే గోవా జనాభా ఎంత శాతం తక్కువ? సింపుల్. మహారాష్ట్ర జనాభా ఎంత పర్సెంట్ ఉంది చెప్పండి. మహారాష్ట్ర 16% ఉంది. గోవా ఎంత పర్సెంట్ ఉంది 8. 16తో కంపేర్ చేస్తే 8 ఎంత పర్సెంట్ తక్కువ ఉందనిపిస్తుంది మీకు? 8% తక్కువ ఉందనిపిస్తుంది. కానీ పర్సెంటేజ్లో కంపారిజన్ అనేది మీకు ఎలా ఉండాలో తెలుసు కదా. 16తో కంపేర్ చేస్తే 8 లెస్సే ఉంది. కానీ లెస్ అనేది దేంతో కంపేర్ చేస్తున్నాం? మోర్ వాల్యూతో కంపేర్ చేయాలి. ఇంటూ 100, 8 × 200, 100/2 దట్ ఈస్ 50%. అంటే 50% అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. సో దీంతో మీకు పై చార్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన మోడల్స్ కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఏదో ఒక టాపిక్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం పై చార్ట్ తర్వాత బార్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.